జగదీశ్వర్ గారు, ఉంగరాలు తీసుకురండి. వేదో లక్ష్మీ ఇక మీరు తాంబూలాలు మార్చుకుంటే ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం మొదలు పెట్టేస్తా. సరే పంతులు గారు, రా వదినా. గౌరీ, నువ్వు వెళ్ళు. గౌరీ, అలా పెట్టండమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నాకేం అర్థం కావడం లేదు. తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు. ఇంకా ఉంగరాలే కదా మిగిలింది. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? బాబు, ఇరువురు ఉంగరాలు దొడుక్కోండి. ఇటువంటి పంతులు గారు, నేను ఇస్తాను. చూస్తుంటే మా గంగమ్మ జంకుతున్నట్టు కనబడుతుంది. నేనెళ్ళి మా అమ్మాయి పక్కన కూర్చుంటాను. మీరు మీ అమ్మాయికి ధైర్యంగా నిలబడితే నేను మా అన్నయ్యకి ధైర్యాన్ని ఇస్తాను. వద్దులే తమ్ముడు, బయట అసలే మన మీద పిరికోడన్న టాక్ ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చిన పక్క నిలబడ్డావు అనుకో, ఉంగరం కూడా పెట్టలేకపోయినాడని చీప్ గా మాట్లాడుకుంటారు. అది కాదన్నయ్య. వద్దురా నాయనా, నాకేం భయం లేదు. ఈ ధైర్యాన్ని నిరూపించుకునే టైం వచ్చింది. నువ్వు అక్కడే ఉండు. అబ్బా, ఇదేంటి వీడి కన్ను కప్పి వీడి వేలికి నేను ఉంగరం పెట్టిద్దాం అనుకుంటే ఇలా అంటున్నాడు. అరే తమ్ముడు, ఉంగరాలు ఇచ్చాయిరా. కంగారు పడకండమ్మా. ఉంగరం మా బాబు నా వేలికెట్టేలా చేస్తాను. మీరు కాస్త సహకరించండి చాలు. ఇదంతా సిద్ధుబాబు ప్లాన్ అమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి టైంలో గుసగుసలో? ధైర్యం చెప్తున్నాను బాబు. చూసావా గంగా, నీ ధైర్యం నాకు వచ్చేసింది. పిల్లలు, ముహూర్త సమయం సమీపిస్తోంది. ఉంగరాలు మార్చుకోండి. సరే పంతులు గారు.
రే సిద్ధు, అమ్మగారు అది ఒరేయ్ పక్కకి రారా, కనిపించట్లేదు. సిద్ధు తప్పుకో. పెట్టేస్తున్నా. అమ్మా వీడేంటమ్మా కనపడకుండా అడ్డు నిలబడ్డాడు? జరిగేది కాదు కదా అంకుల్, ఒక అరుపుతో ఆగిద్దిగా, ఇక చూడ్డం దానికిలే. ఏంటి ఉంగరాన్ని కూడా తొడగలేకపోతున్నాను బాబోయ్, అందరి ముందు షేమ్ అయిపోతాను. ఓమో నో, బలమంతా ఉపయోగించాల్సిందే. పంతులు పెట్టేసా, బాబు ఉంగరం తొడిగేశారు. తొడిగేసా. ఏ పంతులు హైఫై. ఇంకా అమ్మాయి వంతు. అమ్మా అమ్మా, అబ్బాయికి ఉంగరం తొడుగమ్మా. ఏంటి గంగ చూస్తున్నావు? పెట్టు. ఎట్ట బావా, ఉంగరం చూడు ఎంత చిన్నదిగా ఉందో. అమ్మా ఆ సీటు ఉంగరం చిన్నదే ఇచ్చాడా? మనం చూసాంగా అంకుల్, రెండు చిన్నవే. మరి ఒకటెలా ఎక్కిందమ్మా? అదే తెలియట్లేదు. ఏంటొదినా? ఏమో వదినా, నేను చూడలేదు. వాడే చేయించాడు. ఏరా చూసుకోలేదా? అది నేను గంగా ఉంగరం మీదే కాన్సన్ట్రేట్ చేశాను. నాది కరెక్ట్ గానే చేస్తాడు అనుకున్నాను. ఇలాంటి కటింగ్ ఇస్తాడని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎలా పంతులు గారు? మరేం పర్వాలేదమ్మా, అబ్బాయి ఉంగరం పెడితే చాలు. అమ్మాయి ఉంగరం పెట్టకపోయినా పర్వాలేదు. అమ్మాయి మీ ఇంటి అమ్మాయిగా నిశ్చయం అయిపోయింది. నిశ్చితార్థం నిర్విఘ్నంగా ముగిసింది. అయితే ఓకే. ఇక అందరూ అక్షంతలు వేసి వధూవరులను ఆశీర్వదించండి.
ఎన్ని ఎత్తులేసినా చివరికి ఎంగేజ్మెంట్ ఆపలేకపోయాంగా. నేను అనుకున్నది ఇక సాధించలేనుగా. బాధపడమాకమ్మా. ఇక నా జీవితానికి బాధే కదా మిగిలింది. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం పదండి. అమ్మా, ఉదయం నుంచి భయపడుతున్న దానికి చివర్లో మాయ చేసి సంతోషాన్ని ఇచ్చావు సిద్ధు. ఇక్కడ అసలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ధైర్యశ ఉంగరం నా చేతికి పెట్టకుండా ఆ ఓనరమ్మ చేతికెట్టిన విషయం ఎవరూ గమనించకపోవడం. చూడనివ్వకుండా చేశాను గంగోత్రి. అప్పుడే కదా ధైర్యేష్ గారితో ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అనుకుంటారు. కాలేదని మనకేగా తెలుసు. ఈ విషయం తెలిసేలోపు మన విషయం మీ అమ్మమ్మ గారికి తెలిసేలా చేయాలి. చేద్దాంలే సిద్ధు. నువ్వు ఇలాగే అంటావు. ఇక ఈసారి రంగంలోకి నేను దిగాల్సిందే. తొందరపడుకో. అదేంటి అలా అంటావు? అసలు నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఎవరన్నా అయినారంటే ఇంకంతే సంగతులు. పద. మేం వినేశాంగా, ఇక మీ పని అవుట్. పదమంగా వెంటనే వెళ్ళి ఈ మోసాన్ని మా అక్కయ్యకి చెప్పేద్దాం. పదమ్మా. ఆగు, ఇది చెప్పేది కాదు, నాకొచ్చిన అవకాశాన్ని వాడుకునేది. ఏంటమ్మా నువ్వనేది? ఎస్, మనకు కావాల్సింది నిశ్చితార్థం జరగలేదని చెప్పి మరో ముహూర్తానికి జరిపించడం కాదు, వాళ్ళను పెళ్లికి వెళ్ళనిచ్చి వీళ్ళకి పెళ్ళయ్యేలా చేయడం. అప్పుడు కదా అది జమీందారైనా దానికి చిల్లి గవ్వ కూడా దక్కదు. అదే కదా మనకు కావాలి. కరెక్ట్ అమ్మా. ఇక మన టార్గెట్ ఆ కప్పులు కడుక్కునేవాడికి గంగనిచ్చి చేయడం. సేద్దాం తల్లి. నిన్నే వారసురాలిగా చూడాలా? చూస్తారు. దేవుడున్నాడు కదా. ఆయన నీ పక్కనే ఉన్నాడమ్మా. ఛా, ఏంట్రా ఇలా జరిగింది? నాకు రాసి పెట్టలేదు నాన్న. ఏం చేస్తావు? అట్లా మాట్లాడతావేంట్రా? నీ ప్రేమ విషయం చెప్పి ఎంగేజ్మెంట్ ఆపాలనే కదా మీ అందరు వెళ్ళింది. ఏమైందక్క? ఆపాలని చాలా ప్రయత్నించానురా, కానీ కుదరలేదు. ఛా, అందుకే నేను వెళ్తానని చెప్పాను. నా వల్ల కాదని నన్ను ఆపి నువ్వు వెళ్ళావు. నీ పోలీస్ బ్రెయిన్ యూజ్ చేసి వాళ్ళ అమ్మగారి బ్రెయిన్ వాష్ చేస్తానని చెప్పావు. ఏమైంది? మావయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆపాలని మాకు మాత్రం ఉంటే సరిపోతుందా? గంగకే ఉండాలి కదా. ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఆ నిశ్చితార్థం ఇష్టం లేదు అన్న మాటే ఆ అమ్మాయి నోట్లోనే రాలేదు. ఉత్సవ విగ్రహాల్లో మేవెళ్ళి నిలబడ్డామే కాని ఆ అమ్మాయిలో చలనమే లేదు. ఎంతవరకు వాళ్ళ గురించి మాట్లాడమే గాని వీడి గురించిన ఆలోచనే లేదు. అలా ఏం లేదులే అత్తయ్య. తనున్న పరిస్థితి అలా ఉంది. తనేం చేస్తుంది? రే, మేం మీ ప్రేమని ఇష్టపడి అక్కడికొచ్చాంరా. మేమేదో ఆ అమ్మాయి అంటే ఇష్టం లేనట్టు మాట్లాడతావేంట్రా? తనని వెనకేసుకొచ్చి మమ్మల్ని చీప్గా చూడకు. వాడా ఉద్దేశంతో అనలేదక్క. అన్నా కూడా మేమేం ఫీల్ అవ్వలేం కానీ మేం వెళ్ళినా కూడా ఆపలేకపోయామన్న బాధ నన్ను వేధిస్తోంది. అందుకే తట్టుకోలేకపోతున్నాను. మన తప్పేవి లేదులే మామ్. లేదే, నేను మారకుండా నాలాగా ఉన్నా కూడా ఆ నిశ్చితార్థం జరగకుండా ఆగిపోయేది. మారి నేను తప్పు చేశాను. వీడి ప్రేమను వీడికి కాకుండా చేశాను. బాధపడకత్తయ్య. నువ్వు నాకు చెప్తున్నావు కానీ నీకు బాధ లేదట్రా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నీకు దక్కనందుకు నువ్వు ఫీల్ అవ్వట్లేదురా? ఇక ఈ ప్రయోజనం ఏముంది అత్తయ్య? తను నా చేయి జారిపోయింది కదా. అదిగో చూసావా, నీలో నువ్వెంత కుమిలిపోతున్నావో. మెల్లిగా మర్చిపోతానులే అత్తయ్య. కాలంతో పాటే నా మనసుకైన గాయం మానిపోతుందిలే. సిద్ధు, ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది కదరా. ఇదే జరగాలనుంది.
జరిగిందే అంతేనన్నా. అంతే అని నువ్వు సరిపెట్టుకున్నా నేను ఊరుకోన్రా. అక్క అవునరా, డిసైడ్ అయిపోయాను. ఆ పిల్ల మెడలో తాళి కట్టేది వీడే. అత్తయ్య తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే ఏంట్రా, ఎన్ని పెళ్లిళ్ళు పీటల వరకు వెళ్ళి ఆగిపోవట్లేదు? అక్కడ అయింది ఎంగేజ్మెంటే కదా. అత్తయ్య సాంప్రదాయం ప్రకారం ఏయ్, ఏంట్రా సాంప్రదాయం? నాకు నువ్వు ముఖ్యం, నువ్వు బాగుండటం ముఖ్యం. నేనవేం పట్టించుకోను. మీకు పెళ్లి చేసి తీరుతాను. అక్క నువ్వు అనుకున్న గంగ అనుకోవాలి కదా. ఈ రోజులాగే చేస్తే నువ్వెంత చేసినా ప్రయోజనం ఉంటుంది. మనకున్న పరువు పాడడం తప్ప. అదే మావయ్య, ఆ అమ్మాయి విషయంలో నేను భయపడుతున్నాను. తను ఏది ఓపెన్ గా చెప్పట్లేదు, అన్ని మనసులోనే దాచుకుంటుంది. అందువల్లే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మరేం చేస్తుంది ఆడపిల్ల? అంతమంది పట్టుబడుతుంటే ఏం మాట్లాడుతుంది? తర్వాత అయినా ఏం మాట్లాడుతుంది? మాట్లాడిస్తా. రేయ్ తమ్ముడు, నువ్వు ఫిక్స్ అయిపో. నీ కోడలు గంగే. వీళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది. అల్లుడు, ఏం కుంగిపోకు. అత్తయ్య మాటిచ్చింది కదా, చేస్తుంది. దిగులు పడకు. ధైర్యంగా ఉండు, సరేనా? వస్తాన్రా. జాగ్రత్త. పదవే. బాయ్ బాబా. బాయ్ మావయ్య. సిద్ధు, ఏంటమ్మా, దానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకా బావ నాకే సొంతమని నేను ఫీల్ అవుతుంటే నువ్వు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావేంటి? అసలేమనుకుంటున్నావు? ఓసే పిచ్చిదానా, నేనలా మాట్లాడాను అంటే దానికి అర్థం ఉందే. బాల్ ఇంకా నీ కోర్టులోకి రాలేదు. వాడింకా గంగను మర్చిపోలేదు. అందుకని పెళ్లి దాకా వెళ్తావా? నిశ్చితార్థానికి వెళ్ళాం, ఆపేమా? పెళ్ళి అంతేనే. ఎందుకు మా రిస్క్? చెయ్యాలి. అప్పుడే వాడి మనసులో ఉన్నది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. దాని మీద అసహ్యం కలుగుతుంది. నా తోడు ఎవరనే థాట్ వాడికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు వాడికి లైఫ్ పార్ట్నర్ అయ్యాక నేను చక్రం తిప్పి మీ పెళ్లి జరిపిస్తాను. ఆ తరువాత వాడి మనసులో ఎలా స్థానం సంపాదించాలి అనేది నీ మీదే ఆధారపడింది. అది నేను చూసుకుంటాలేమో. అబ్బా, ఇప్పటికి నవ్వేవుటే. నువ్వెప్పటికీ ఇలాగే ఉండు. దానికి వాడితో నిశ్చితార్థం జరిగినట్టే వాడితోనే పెళ్లి జరిగిపోతుంది. ఓసిని 6 గంటల నుంచి లాగుతుంటే ఇప్పుడు వస్తావా? దాసెత్తాను. సిద్ధుబాబు అడిగినప్పుడు ఇస్తాను.